లియోనెల్ మెస్సీ లాంటి దిగ్గజ ఆటగాడు తన ఫిట్నెస్ను ఎలా కాపాడుకుంటాడు? మ్యాచ్ల సమయంలో ఏం తింటాడు? ఇప్పుడు 2026 ఫీఫా వరల్డ్ కప్ సందర్భంగా అర్జెంటీనా జట్టు డైట్ ప్లాన్ ఆసక్తికరంగా మారింది. చికెన్ మసాలా. ప్రస్తుతం అర్జెంటీనా జట్టు అమెరికాలోని తమ బేస్ క్యాంప్లో ప్రత్యేక న్యూట్రిషనిస్టులు, చెఫ్ల పర్యవేక్షణలో ఆహారం తింటోందట. ఆటగాళ్లకు రోజంతా సమతుల ఆహారం అందించేలా ప్రత్యేక మెనూను సిద్ధం చేశారట. మ్యాచ్కు ముందు ఎక్కువ శక్తినిచ్చే కార్బోహైడ్రేట్లు, మ్యాచ్ తర్వాత కండరాల రికవరీ కోసం ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారం అందిస్తున్నారట. అయితే ఈ టోర్నీలో అందరి దృష్టిని ఆకర్షించిన ఒక్క విషయం ఏంటంటే, అర్జెంటీనా ఫుట్బాల్ అసోసియేషన్ తమ ఆటగాళ్ల కోసం తమ సొంత దేశం అర్జెంటీనా నుంచి దాదాపు 500 కిలోల సాంప్రదాయ బీఫ్ను అమెరికాకు ప్రత్యేకించి ట్రాన్స్పోర్ట్ చేసిందట. ఆటగాళ్లు తమకు అలవాటైన రుచిని, పోషకాహారాన్ని పొందేందుకు ఈ ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు సమాచారం తెలియజేస్తున్నారు. బార్బెక్యూ సంస్కృతికి పేరుగాంచిన అర్జెంటీనాలో బీఫ్ కేవలం ఒక ఆహారం మాత్రమే కాదు, అది వారి జీవనశైలిలో భాగం కూడా. ఆటగాళ్లు పూర్తి పోషకాహారాల నుండే ఆహారాన్ని తినడంతో పాటుగా తమకు సంతృప్తినిచ్చే ఆహారాన్ని తింటే వారి ఆట తీరులో అది ప్రభావం చూపుతుందని వారి నమ్మకం. మెస్సీ వ్యక్తిగతంగా కూడా ఆహార నియమాలను చాలా క్రమశిక్షణతో పాటిస్తాడని అతనితో పనిచేసిన న్యూట్రిషనిస్టులు గతంలో వెల్లడించారు. ఎక్కువగా సహజమైన ఆహారము, సరైన హైడ్రేషను, నియంత్రిత షుగర్స్, సమతుల్యమైన కార్బోహైడ్రేట్లు, నాణ్యమైన ప్రోటీన్లకు ప్రాధాన్యత ఇస్తాడట. ఇదే అతని దీర్ఘకాల ఫిట్నెస్కు ప్రధాన కారణాల్లో ఒకటిగా భావిస్తారు. చికెన్ మసాలా.